వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇటలీ పర్యటనలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం. మెలోనీతో కొలిసియం సంధరణ ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం. గంగమామకు ప్రత్యేక పూజలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు. భాజపా కార్యకర్తలందరూ సుశిక్షితులే, పార్టీ జెండానే చివరి గౌరవం బండి సంజయ్. ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. రోమ్ కి చేరుకోగానే ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు రోమ్ లోని చారిత్రక కట్టడం కొలిసియం ను సందర్శించారు. ఇద్దరు నేతలు ఒకే కారులో వెళ్లడం విశేషం. భారత్ ఇటలీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇద్దరు నేతలు నేడు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ, వాణిజ్యం, కనెక్టివిటీ వంటి రంగాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఉండవరం నుంచి హెలికాప్టర్ ద్వారా తుమ్మిసి హెలిప్యాడ్ కు వచ్చిన సీఎం కడపల్లెలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి చేరుకున్న సీఎం కు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జాతర సందర్భంగా అమ్మవారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిను 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ హైదరాబాద్ లోని MCRHRD బోధి పావిలియన్ లో జరిగింది. డాక్టర్ మరి చెన్నారెడ్డి మానవ వనరులు అభివృద్ధి సంస్థ MCRHRD బోధి పావిలియన్ లో 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో HRD వైస్ చైర్పర్సన్ శాంతి కుమారి, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషారాణి కూడా పాల్గొన్నారు. బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కమిట్మెంట్ తో పనిచేసే పార్టీ కార్యకర్తను చివరి కోరిక ఏంటి అని అడిగితే చనిపోయిన తర్వాత బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటారని చెప్పారు. తాను ఎలాంటి వాడినో కార్యకర్తలకు తెలుసునన్నారు. హైదరాబాద్ లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి టక్ పని అయిపోయి ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తలు మీద ఇప్పుడు నన్ను అడిగి చూడాలి. ఎవరు రాస్తా ఉంటారు,
ఎవరో రాస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా నేను. ఇటీవల పరిణామాల్లో మిమ్మల్ని మంత్రివర్గం బర్తరఫ్ చేస్తారని స్పెక్యులేషన్స్ ప్రచారం. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెగిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని కూడా ఇంకొక వార్త ప్రచారం అయింది. ఇప్పుడు అన్న ఈ కోర్టుల కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలన్నాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. జోగి పేరుతో సాగుతున్న కల్తీ మద్యం బాగోతాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ బయటపెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ వ్యవహారంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, సరఫరా, పంపిణీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న జోగి కల్తీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేపట్టిన విచారణలో భారీ స్థాయిలో అక్రమ మద్యం తయారీ, పంపిణీ జరిగినట్లు తేలిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ వ్యవహారంలో పాల్పంచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా కల్తీ మద్యం కేసులో ఏదైతే సిట్ ఏర్పాటు చేశామో ఆ సిట్ విచారణలో మరి ఈరోజు చేసినటువంటి ఛార్జ్ షీట్లో మొత్తం ఆ కల్తీ మద్యం ఏ రకంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో స్పష్టంగా ఇవాళ బట్టబయలైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఈ రాష్ట్రంలో అంటే ప్రభుత్వంలో అస్థిరపరచాలని, ప్రభుత్వంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అంటే మనుషులు ప్రాణాలతో విలువ లేదు వాళ్ళకి అంతిమంగా కావాల్సింది రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. ప్రభుత్వం ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆ రోజున చూసాం. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర రక్త నిల్వల కొరత ఏర్పడటంతో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అత్యవసర చర్యలు చేపట్టారు. రక్త నిల్వలను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం మాట్లాడుతున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమావేశ దృశ్యాలు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం కేవలం 20 బ్లడ్ ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. మనం ఇచ్చిన బ్లడ్ అంతా అయిపోయే పరిస్థితికి వచ్చింది.
నేను ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కేవలం 20 బ్యాగ్స్ ఉన్నాయి హాస్పిటల్లో బ్లడ్. ఓన్లీ 20 ఉన్నాయి బ్లడ్ ప్యాకెట్స్. మనం కూడా జాగ్రత్త పడాలా. కానీ వేసవకాలం, కాలేజీలు సెలవులు, బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి పిల్లలు లేరు, అందరూ సెలవుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎలాగ ఈ పరిష్కారం ఎలా చేయాలని ఆలోచన చేసి రాత్రి ఇప్పుడు ఆర్డీఓ గారు అందరిని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరిని పిలిచి అంచేత ఈ 2 నెలలు, మే నెల, జూన్ ఎండింగ్ వరకు మన బ్లడ్ కానీ ఏదో విధంగా సప్లై చేయగలిగితే మళ్ళీ జూన్ తర్వాత కాలేజీలు అయ్యి ఓపెన్ అవుతాయి. మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి రిక్వెస్ట్ చేసి డొనేషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అంటే ఈ 2 నెలల్లో కనీసం 200-250 బ్యాగులు మనం డొనేషన్ తీసుకోవాలి. అది అవసరం. ఎవరైనా అర్జెన్సీ వస్తే ఇవ్వాలి కదా. అంచేత ఆ ఉద్దేశంతో మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి నేను 4 మండలాల్లో గ్రామానికి ఒకరినన్నా పిలిపించి, మనకి 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీల్లో గ్రామానికి ఒకరు బ్లడ్ ఇచ్చిన ఏర్పాటు అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. 100 బ్యాగులు వస్తాయి. తర్వాత మన కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మాట్లాడాను. వాకర్స్ క్లబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఇస్తా అంటున్నారు. క్లబ్ మెంబర్స్ అడిగాను, వాళ్ళు కొంతమంది ఇస్తా అంటున్నారు. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు అడిగాను, ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇస్తా అన్నారు. నర్సీపట్నం టౌన్లో ఇప్పుడు అందరిని పిలిచి కొంతమంది నాయకులతో మాట్లాడాను. వాళ్ళు 100 బ్యాగులు ఇస్తా అన్నారు. అందాక ప్రస్తుతం ఇవన్నీ తీసుకొని ఈ 2 నెలల గ్యాప్ని మనం పూరించినట్టయితే మళ్ళీ మే, జూన్, జూలైలో మళ్ళీ బ్లడ్ బ్యాంక్ పెడతాం. పెట్టి మళ్ళీ ఒక 500 బ్యాగులు 600 బ్యాగులు మనం పికప్ చేయొచ్చు. దాన్ని సహకరించమని చెప్పి వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. రేపు ఆదివారం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. బ్లడ్ ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. రెండోది నేను పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. మీ ప్రతిదీ కూడా ఆలోచన లేకుండా మీరు మాట్లాడడం మంచిది కాదు. పరిస్థితులు అర్థం చేసుకోవాలి పబ్లిక్ కూడా. మీ ఇంట్లో కేసు వస్తుంది, ఒక కేసు హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ చేయనట్లేదు వాళ్ళు డాక్టర్ గారు, బ్లడ్ లేదంటున్నారు. బ్లడ్ లేకుండా ఆపరేషన్ ఎలా చేస్తామండి? అంచేది మీ ఇంట్లో బ్లడ్ వచ్చే వరకు మీ ఇంట్లో ఎవరన్నా బ్లడ్ ఇవ్వండి అంటే మేము ఎందుకు ఇవ్వాలండి? గవర్నమెంట్ నుంచి చేస్తుందండి, మేము ఎందుకు ఇవ్వాలని మాట్లాడే పరిస్థితి. ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది కదా. ఇవన్నీ పక్కన పెట్టి కాంట్రవర్సీని మాట్లాడుకోలేదు. అంచేది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా మానవతా భావం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆదివారం నుంచి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతమంది ఏం లేదు, అంత ఎవరైనా రావచ్చు. వచ్చే హాస్పిటల్లో మీకు వీలు అవకాశం ఉంటే బ్లడ్ ఇవ్వండి, ఒక ప్రాణాన్ని నిలబెట్టండి. గాంధీ భవన్ లో బీసీ సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు తెలంగాణ మాజీ ఎంపీ వి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. బీసీ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రాధాన్యతను ఆయన వివరించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పలు కీలక అంశాలను వెల్లడించారు. బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. బీసీ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో బీసీ వర్గాల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు పేర్కొన్నారు. రాజకీయంగా కాకుండా సామాజిక అభివృద్ధి దిశగా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీసీ సంఘాలతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీల గురించి, వెనుకబడిన తరగతుల గురించి, అట్టడుగున్న ఉన్నటువంటి ప్రజానీకం గురించి నేను ఎప్పుడు పేదవాని గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన సందేశం కింది దానిగా తీసుకుపోయినటువంటి మా మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ సుప్రీంకోర్టు పచ్చ జెండా జనగణలో కులాల లెక్కింపు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణకు వ్యతిరేకంగా చూస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. సంక్షేమ పథకాలు అమలుకు ఇది తప్పనిసరి. బీసీ జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడించింది. కులగణ ప్రభుత్వ విధానమైన నిర్ణయమని, అందులో కోర్టులు జోక్యం ఉండొద్దని సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చెప్పడం నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాడు నిజంగానే జ్యుడిషియరీ ఉన్నది కాబట్టి అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగినా దాన్ని రెక్టిఫై చేసే కార్యక్రమం
మా సూర్యకాంత్ గారు తీసుకున్నారు. ఇది 60 కోట్ల జనాభా సంఖ్య. గతంలో బీపీ మండల్ గారు ఏం చెప్పారు, యావత్ భారతదేశంలో కులాలు 3200 అన్నారు. మన రాష్ట్రంలో 136 కులాలు ఉన్నాయి. దీనికి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత జనం సంగతి తెలుసుకున్నారు, నిరుద్యోగుల సంగతి తెలుసుకున్నాడు, రైతుల సంగతి తెలుసుకున్నాడు, పేదవారి సంగతి తెలుసుకొని అప్పుడు అన్నాడు, నేను ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకున్నా, వారికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఒక కాల్ ఇచ్చిండు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో అగలే జితినా ఇస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. జితినా తర్వాత ఆయన జితినా ఆబాదీ ఉన్కా హక్ అన్నాడు. వా, అదే ఇవాళ నిర్ణయం అయింది. రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన చేశారో, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా వాళ్ళ నానమ్మ ఆ రోజులలో దున్నేవాడికే భూమి, పేదలకు భూ సంస్కరణ అమలు చేసి ఒక్కొక్క దొర దగ్గర 400 ఎకరాలు 500 ఎకరాలు ఉండే, పేదమంది దగ్గర 1 ఎకరం కూడా లేదని ఆలోచన చేసి ఆ రోజులలో భూములు పంచిపెట్టింది మా అమ్మ. 20 అంశాల కార్యక్రమంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసింది. అదే కోవలో ఉన్నటువంటి, అదే బ్లడ్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. కానీ మొన్న జరిగినటువంటి ఏదైతే గజెట్ తీశాడో అమిత్ షా, కేంద్రం నుంచి వచ్చినటువంటి గజెట్ లో అన్ని ఉన్నాయి. ఏది ఏ ఇంటి యజమాని ఇండ్ల లెక్క అన్నారు. ఇండ్ల లెక్క అయితే ఇండ్లలో ఎస్సీ ఉంటే ఎస్సీ ప్రతి ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి, ఎస్టీలు ఉంటే ఎస్టీలే తీయాలన్నారు. కానీ విశాఖ గాజువాక్ లో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విశాఖ గాజువాక్ లో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని గాజువాక సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖ గాజువాక పెద్దగంటెడ కూడలిలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెంచడం ప్రజా వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. మరి యుద్ధం పేరు చెప్పి బీజేపీ ప్రభుత్వం వ్యాపారం చేస్తా ఉంది. మరి ఈ వ్యాపారాన్ని మరి అణిసివేయాలనేసి అంటే మనం అందరం కూడా, ప్రజలంతా కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి 5 రాష్ట్రాల్లో ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిందో అక్కడి నుంచి ఏంటంటే మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరని బీజేపీ ప్రభుత్వం పేటరేగిపోతా ఉంది. ప్రజలు ఇదంతా గమనించాలి. మరి బీజేపీ ప్రభుత్వం పేటరేగిపోతూ మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ అన్నీ కూడా పెంచుతూ ఈరోజు వాళ్ళు ఖజానాలు నింపుకోవడానికి చూస్తూ ఉన్నారు. మరి ఒక పక్క ఏంటంటే కాన్వాయం ఇదిగో వీళ్ళు వెళ్తున్నాం, మేము 1 వస్తుంది 2 వస్తుంది, మేము కూడా ఎక్కువ వాడట్లేదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వెళ్తుంటే, మీకు ఎందుకయ్యా కాపలు దోసుకున్న వాళ్ళకి మీకు కాన్వాయ్ ఎన్నిక ఒక 60-70 కార్లు ఎందుకు? ఈరోజు పెట్రోల్ మీరు సేవ్ చేస్తున్నారని ప్రజలకి నిరూపిస్తూ దాని మీద రేట్లు పెంచడానికి, మీ అబద్ధ మాటలు చెప్పడానికి అటువంటి పనులు మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకి కళ్ళు కట్టినట్లుగా చూపిస్తూ మీరు చేయవలసిన పని మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఆ డ్రామాలు అవసరం, కాబట్టి ఆ అవసరం ప్రకారం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇవి ప్రజలకు అవసరం లేదు. ప్రజల మీద ఇటువంటి భారాలు వేస్తే భారత కమ్యూనిస్టు పార్టీ ఖచ్చితంగా దాన్ని ఖండిస్తూ ఉంది. అందరూ కూడా కుంభకోణాలకి అలవాటు పడ్డారు భూమి మీద. మనం ఇప్పుడే 65వ వార్డులో ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఇది ఎగ్జాంపుల్. 65వ వార్డులోనూ దాదాపు 32 ఫ్లాట్లు. అలాగే ఐటీ దగ్గర ఉన్నటువంటి ప్రియదర్శ కాలనీ కాలువ గడ్డ మొత్తం గడ్డ పక్కనే. అలాగే వికాస్ నగరం దాదాపు 500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అనేటువంటిది ఇక్కడ భూములు అమ్ముకుంటున్నారన్నది మీరు చెప్పింది కాదు. మీ తెలుగుదేశం అధ్యక్షులు రెట్టి వాస్ చెప్పాడు, ప్రెస్లో చెప్పారు. అటువంటి కార్పొరేటర్ మొత్తం అంతా అవినీతి పరుస్తున్నారని చెప్పారు. ఈరోజు ఆ అవినీతిలో మీరు కూడా భాగస్వాములు అయ్యారా లేదా? అదే అవినీతిలో మీకు భాగస్వాములు అయ్యారా లేదా మీరు ప్రజలకు చెప్పండి. అలాగే కుర్మానపాలెంలో, అలాగే ఇక్కడ ఉన్న శైలానగర్లో ఈరోజు గాజువాకలో ఉన్నటువంటి పారబోకుల భూముల మీద మీ కన్ను పడిందా లేదా? ఒక పక్క నుంచి చిన్న నాయకులు అందరూ కూడా మీరు స్వేచ్ఛగా వదిలేసి ఆ భూముల మీద మీరు విలువతాండం చేస్తూ ఉన్నారు.
పెద్ద నాయకులు ఒక భూము కబ్జా చేస్తే చిన్న నాయకులు ఒకటి. కార్పొరేటర్ సంస్థలకు రూపాయికి 99 పైసలకి పెద్దవాళ్ళు దాన దత్తం చేస్తే పెద్ద ఆస్తుల్ని చిన్న వాళ్ళందరూ ఈ భూములు ఆక్యుపై చేసి వీళ్ళు పెత్తనం వీళ్ళు చల్లేస్తారు. తిరుపతి జిల్లా పోలీసులు నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో 14వ దశలో భాగంగా 1 కోటి రూపాయల విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 4785 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లను ట్రాక్ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. దాదాపు 11 కోట్ల రూపాయలు పైగా విలువ చేసే మొబైల్స్ని వారి వినియోగదారులకు పోగొట్టుకున్న వినియోగదారులకి చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈసారి దాదాపు 500 మొబైల్స్ని ట్రేస్ చేశారు. మొబైల్ వినియోగదారులకి ఏదైనా మొబైల్ పోగొట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్గా సిఐఆర్ పోర్టల్ లేదా తిరుపతి జిల్లా వాట్సాప్ నెంబర్కి ఇమ్మీడియట్గా వాటిని మెసేజ్ ఉంచి సిమ్ బ్లాక్ చేయడం, అదేవిధంగా సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫర్దర్ ప్రాసెస్ చేయడం, లేదా వాట్సాప్ కాల్ చేస్తే మా వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ఐటీ కోర్ అండ్ సైబర్ వింగ్ తగిన సహాయం చేస్తూ మొబైల్ని ట్రేస్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు ఇన్ని మొబైల్స్ని ట్రేస్ చేయడం, వాళ్ళకి అప్పచెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన సైబర్ ఇన్స్పెక్టర్ వినోద్ మరియు వారి టీం, తర్వాత ఐటీ కోర్ టీం, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా తిరుపతి జిల్లా ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలామంది వచ్చిపోతుంటారు. వీళ్ళ అజాగ్రత్త వలన అయితేనేమి లేదా కొంత దొంగతనాల వలన అయితేనేమి మొబైల్స్ తీసుకుంటారు. అయితే ఇక్కడ తిరుపతిలో చాలా తక్కువ అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మితే ఇమ్మీడియట్గా ఎవరైతే కొంటున్నారో ఈ దొంగ మొబైల్స్ని వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఈ దొంగిలించిన ఫోన్స్ని కొని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు పట్టుబడడం జరుగుతుంది కాబట్టి వారిపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది రకరకాల వీటిని మళ్ళీ వేరే ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. వాటిని ట్రేస్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అంతర్రాష్ట్ర దొంగలు ఉన్నారు. డిఫరెంట్గా తిరుపతి ఈ పుణ్యక్షేత్రం ముసుగులో చాలామంది బ్యాగ్ లిఫ్టర్స్, మొబైల్ లిఫ్టర్స్ వీరంతా వస్తుంటారు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని అందరినీ కూడా ట్రేస్ చేయడం కూడా జరుగుతుంది. దేశవ్యాప్త బంద్ లో భాగంగా తిరుపతిలో కెమిస్టులు, డ్రగ్గిస్టులు బుధవారం బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మెడిసిన్ డెలివరీలను వ్యతిరేకిస్తూ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. త్యాగరాజ మండపం వద్ద ప్రారంభమైన కెమిస్టుల ర్యాలీ పాత మున్సిపల్ కార్యాలయం, గాంధీ రోడ్, బాలాజీ కాలనీ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. నిర్ణయం మేరకు ఆల్ ఇండియా బంద్లో భాగంగా ఈరోజు సంపూర్ణంగా తిరుపతిలో బంద్ నిర్వహించాం. బంద్కు గల ముఖ్య కారణాలు ఈ ఫార్మసీ ద్వారా ఆన్లైన్లో మందులు పాపంని అరికట్టమని ప్రధాన కారణం. దానికి యువతంతా బలైపోతుంది. ఒక ప్రాపర్ నియంత్రణ లేకుండా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ చట్టాన్ని అధిగమిస్తూ వారు హ్యాబిచువేటెడ్ డ్రగ్స్ కానీ అబార్షన్ కిట్స్ లాంటివి కానీ అన్నీ కూడా విచ్చలవిడిగా తెచ్చుకోవడం, వాటిని వినియోగించుకోవడం, ఆరోగ్యం పాడు చేసుకోవడం జరుగుతోంది. అందువల్ల ఆ చట్టాన్ని అరికట్టవలసిందిగా, రద్దుపరచవలసిందిగా కోరుతున్నాం. చట్టం లేకపోయినా కూడా చట్ట నియంత్రణ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ వ్యాపారాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాం. రెండవది డీప్ డిస్కౌంటింగ్. ఒకే రకమైన డిస్కౌంట్ అన్ని షాపుల వారి ద్వారా ఉండాలి, కానీ ఒక డీప్ డిస్కౌంట్కి ఆశపడి ఎవరో నాసిరకం మందులు తయారు చేసి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ఆ డిస్కౌంట్ ప్రకారం మన మందులు తీసుకోవడం, అవి ఏ రకమైన
నాణ్యత ఉంది అనేది కూడా తెలియకున్న పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మేము నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అనేది ఉంటుంది. దాని ప్రకారం 20%, 10%, 20%, 10%, 60%, 8% నిర్ణయించడం జరిగింది. దానికంటే ఎక్కువ మోతాదులో డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే ఆ మందు నాణ్యత ఎలా ఉంది, ఆ మందులు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. అందువల్ల ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అలాంటివి లేకుండా కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకే ధర గవర్నమెంట్ నిర్ణయించిన ధర ప్రకారమే అమ్మాలి. ఇలాంటి డీప్ డిస్కౌంటింగ్ ఉండకూడదు అనేది రెండోది. మూడోది, కోవిడ్ టైంలో ఒక 220E అనేది ఒకటి ఇచ్చున్నారు డోర్ డెలివరీకి. ఆ టైంలో బయటికి రాలేరు కాబట్టి దాన్ని కూడా రద్దు చేయాలని, ఆ డోర్ డెలివరీ వ్యవస్థ కూడా మిస్యూజ్ అవుతుంది. దానివల్ల మందులన్నీ కూడా యాబిట్యూడ్ డ్రగ్స్ అన్నీ కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. ఒక పర్యవేక్షణ అంటూ లేదు. మందుల షాపుల పర్యవేక్షణలో జరగాలి, ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో జరగాలి. ఔషధ నియంత్రణ శాఖ అధీనంలో మేము పనిచేస్తుంటాం. మేము ఎన్ని కొన్నాము, ఎన్ని అమ్మాము అనేది డీటెయిల్స్ కూడా ప్రతి ఇస్తుంటాం. అదే ఆన్లైన్లో అలాంటి వాటికి అవకాశం లేదు. కాబట్టి వాటన్నింటినీ కూడా రద్దు చేసి ప్రజల ఆరోగ్యాన్ని, మాకు 12.5 లక్షల మంది మందుల షాపుల వాళ్ళు ఉన్నారు ఆల్ ఇండియాలో. వాటిపైన 5 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. వారందరినీ కూడా రక్షించవలసిందిగా కోరుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాలను రద్దు చేయాలని మేము అన్ని అధికారులకి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, ఎంపీల ద్వారా కానీ, మినిస్టర్స్ ద్వారా కానీ అందరికీ కూడా మేము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. వాటికి కనుక సరైన స్పందన కనుక లేకపోతే తర్వాత మేము మా కార్యాచరణ రూపొందించుకుని ఆల్ ఇండియా అసోసియేషన్తో సంప్రదించి మా కార్యాచరణ రూపొందించుకుని మీ ద్వారా తెలియపరుస్తాం. ఆ చట్టాలు రద్దు చేసే వరకు కూడా మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.